పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఇస్మార్ట్ శంకర్. 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా సీక్వెల్ తో వీరిద్దరూ థియేటర్లోకి వస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇస్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ గా అందరినీ మెప్పించాడా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇస్మార్ట్ శంకర్ తనలో చిప్ పెట్టుకొని తిరుగుతుంటాడు. అదే సమయంలో లండన్లో ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బిగ్ బుల్ అలియా సంజయ్ దత్ కు మెదడుకు సంబంధించిన సమస్య ఒకటి వస్తుంది. హాయిగా బతకాలంటే అతని మెమోరీని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాలని డాక్టర్స్ చెప్తారు. దాంతో ఇండియాకు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కోసం వెతుకుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, అతడి జీవితంలోకి జన్నత్ అలియాస్ కావ్య ఎలా వచ్చిందనేదే పూర్తి కథ. బ్రాండ్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు, సీక్వెల్ కూడా. అయినా కథ బాగుంటే సీక్వెల్ వర్కౌట్ అవుతుంది, కానీ బ్రాండ్ నేమ్ తో కాదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయాడు పూరి జగన్నాథ్. 5 ఏళ్ల కింద ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు మొదట యావరేజ్ టాక్ వచ్చినా కూడా పరిస్థితులన్నీ కలిసి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ సినిమా. రామ్ ఎనర్జీ, పాటలు వర్కౌట్ అవడంతో సినిమా రేంజ్ మారిపోయింది. మళ్ళీ అదే కథను సేమ్ టెంప్లెట్ లో వేసుకొని డబుల్ స్మార్ట్ తీశారు పూరి జగన్నాథ్. అలీ ట్రాక్ అయితే మరీ దారుణం. కథకు సంబంధమే లేని కామెడీ కాని కామెడీ ఇది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేదు, రెండే దొందే. చాలా వరకు సీన్స్ లాగ్ అనిపించాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొన్ని సీన్స్ రాసుకున్నాడు, కానీ అవి అంతగా వర్కౌట్ కాలేదు. ఇస్మార్ట్ శంకర్ లో కనీసం కొన్ని కామెడీ సీన్స్ తో పాటు పాటలు బాగుంటాయి. ఇందులో అలా గుర్తుపెట్టుకోవడానికి ఒక్క సీన్ కూడా లేదు. ఏదో ఒక సినిమా చేయాలి అన్నట్టు చేశాడే కానీ కాన్సన్ట్రేట్ చేసి తీసినట్టు ఎక్కడా అనిపించలేదు. పూరి జగన్నాథ్ లాంటి మాస్ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా ఊహించడం కాస్త కష్టమే, కానీ ఎందుకో సంబంధం లేని సన్నివేశాలు చాలా రాసుకున్నట్టు అనిపించింది. రామ్ మరోసారి ఎనర్జీ చూపించాడు, క్యారెక్టర్ కోసం కష్టపడ్డాడు. పాటల్లో డాన్సులు అదిరిపోయాయి, యాక్షన్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. సంజయ్ దత్ జస్ట్ ఓకే. కావ్య తాపర్ పూర్తిగా గ్లామర్ కే పరిమితమైంది. గెటప్ శ్రీను ఉన్నంత వరకు బానే చేశాడు, మిగిలిన వాళ్ళంతా ఓకే. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ప్రధానమైన పాజిటివ్ పాయింట్ మణి శర్మ మ్యూజిక్. సీక్వెల్ లో ఆ రేంజ్ మ్యూజిక్ కనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు, ఎడిటింగ్ చాలా వరకు స్లోగా ఉంది, సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. ఇక ఓవరాల్ గా డబుల్ స్మార్ట్, నాట్ ఎట్ ఆల్ స్మార్ట్.